మన అనంతపురంలోని తపోవనంలో పుష్ప కన్వెన్షన్ హాల్ పక్కనే మణికంఠ ట్రేడర్స్ వారి కార్బన్ క్లీనింగ్ సెంటర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి అతి తక్కువ ధరకే బైక్, కారు, లారీ ఇంజన్స్ కి కార్బన్ క్లీనింగ్ అయితే చేయవచ్చు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడుతున్న ఏ వెహికల్ కైనా సరే 5 ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. వాటికి ఒకే ఒక సొల్యూషన్ అండి. అది అనంతపురంలోని తపోవనంలో పుష్ప కన్వెన్షన్ హాల్ పక్కనే మణికంఠ ట్రేడర్స్ వారి హైడ్రోటెక్ కార్బన్ క్లీనింగ్ అయితే ఉందన్నమాట. సో ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అండి, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని తపోవనంలో మణికంఠ ట్రేడర్స్ అని చెప్పేసి వీళ్ళైతే కనుక మనకు బైక్ అయినా, కార్ అయినా, లారీ అయినా, ఇంకా పెట్రోల్, డీజిల్ వెహికల్ ఏదైనా కానీ గైస్ వీళ్ళైతే కనుక ఇంజన్ కార్బన్ క్లీనింగ్ అయితే చేస్తారనమాట. అందులో భాగంగానే 5 ప్రాబ్లమ్స్ కి 1 సొల్యూషన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. అదేంటంటే బ్లాక్ స్మోక్ రాకుండా, అలాగనే సెకండ్ వచ్చేసి తక్కువ మైలేజ్ రాకుండా, మూడోది వచ్చేసి ఇంజన్ హీట్ అవ్వకుండా, నాలుగోది వచ్చేసి లో పికప్ ఉండకుండా, ఐదోది వచ్చేసి సౌండ్ అండ్ వైబ్రేషన్ రాకుండా అయితే కనుక వీళ్ళ దగ్గర సొల్యూషన్ ఉందన్నమాట. అది వచ్చేసి ఏంటంటే చూపిస్తాను రండి. సో లోపలికి రాగానే ఇక్కడ మనకి హైడ్రోటెక్ మిషన్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదంతా కూడా హైడ్రోటెక్ మిషన్ అనమాట. ఇది వచ్చేసి మనకు ISO సర్టిఫైడ్ అండి. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి మొత్తం అంతా కూడా డిస్ప్లే అయితే ఉంటుంది. అంటే ఇక్కడ వెహికల్ నేము, ఓనర్ నేము, సెల్ నెంబర్ కూడా సెట్ చేయొచ్చు. సో ఇంకా ఇక్కడ మనము ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్లో నుంచి మనం కార్ కానీ బైక్ కానీ మనం అయితే కనుక ఇంజిన్ అనేది క్లీన్ చేస్తామండి. సో ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. సో ఇది ఎమర్జెన్సీ స్టాప్ ఎలా ఓపెన్ చేయాలి అంతా కూడా బాగా నీట్గా ఇది ఇచ్చారు. అండ్ ఇప్పుడు చూస్తున్నారా, ఇది ఏదైనా బైక్ కానీ కార్ కానీ మనం ఇంజిన్ క్లీన్ చేస్తున్నప్పుడు ఇక్కడ గాలిబుడగల్లా వస్తాయన్నమాట ఆ గ్యాస్ సంబంధించి. సో అక్కడ వర్క్ అవుతుందా లేదా కూడా మనకు తెలిసిపోతుంది. అందులో భాగంగా ఇక్కడ చూస్తే కనుక వీళ్ళ దగ్గర హైడ్రోటెక్ సర్టిఫికేట్ కూడా ఉందండి. సో ఈ హెల్ప్ యూ ఇంక్రీజ్ యువర్ కార్స్ మైలేజ్ ఇన్ జస్ట్ 30 minutes. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే బ్రదర్ ఉన్నారు అనమాట, మణికంఠ ట్రేడర్స్ సంబంధించి ఓనర్. హై బ్రో. హాయ్ అన్న. బాగున్నారా? బాగున్నాను. సో బ్రో మీరు చెప్పండి, ఈ మిషన్ గురించి చెప్పండి, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఇది వచ్చేసి మన మిషన్ వచ్చేసి హైడ్రోటెక్. ఓకే, మనం దీన్ని జర్మన్ టెక్నాలజీతో యూజ్ చేస్తాము. జర్మన్ టెక్నాలజీ. అవును. ఈ మిషన్ వచ్చేసి 100cc to 10,000cc ఎనీ వెహికల్, పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఈ 3 టైప్స్ ఏ వెహికల్ అయినా సరే 100cc నుంచి 10,000cc వరకు ఎనీ వెహికల్ మనం అయితే కార్బన్ క్లీనింగ్ అయితే చేస్తాము. ఓకే, తర్వాత మంది సర్టిఫైడ్ సర్టిఫైడ్ అన్ని కంపెనీస్ లాగా చైనా అవి కాదు, మళ్ళీ సర్టిఫైడ్. వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా మీకు మొత్తం అన్ని చూపిస్తాను నేను. సో బ్రదర్ ఇప్పుడు వచ్చేసి మన కార్ చేస్తున్నారు. అవును. ఇక్కడ ఎందుకు వస్తుంది బబుల్స్, ఎందుకు వస్తున్నాయి అంటారు? ఈ బబుల్స్ అనేది మనకి లిక్విడ్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ బబుల్ అవుతుంది కదా లిక్విడ్, ఆ లిక్విడ్ మనం గ్యాస్ లే కన్వర్ట్ చేసి గ్యాస్ అనేది మనం వెహికల్ లేక పంపిస్తాం. ఓకే, ఇక్కడ చేస్తాం ఆల్రెడీ. ఓకే, నెక్సాన్ వెహికల్ ఇది. ఓకే, ఇట్లా ఇంజన్ లో ఇట్లా పైప్ లాగా పెట్టేస్తే మొత్తం అంతా క్లీన్ చేస్తుంది. గ్యాస్ అనేది మనకి ఇంజన్ లోకి వెళ్ళి క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు బ్రదర్ ఇంజన్ ఎందుకు క్లీన్ చేయాలంటారు? అన్నా మనకి వెహికల్ కి పిస్టన్ అనేది ఒక హార్ట్ లాగా. అవును. ఏ వెహికల్ అయినా సరే పిస్టన్ అనేది ఒక హార్ట్ లాగా. అవును. దానిపైన కార్బన్ అంతా పేరుకుపోవడం వల్ల ఆ పిస్టన్ మామూలుగా రన్నింగ్ స్పీడ్ కాలేదు. అవును. సో మనమే ఉన్నాము, ఫుల్ కడుపు నిండా తిన్నామంటే ఎలా పరిగెత్తాం? సో మన కడుపులో ఏం లేకుండా దానికి ఎంతైతే ఉండాలో అంతే ఉంటే మనం అనేది పరిగెత్తగలం. సో అది కూడా అంతే, పిస్టన్ పైన కార్బన్ ఎటువంటి కార్బన్ లేకోకుండా అది ఫ్రీగా ఉందంటే స్పీడ్ గా రన్ అవుతుంది, నీకు మైలేజ్ వస్తుంది, లో పికప్ ఉంటే పికప్ పెరుగుతుంది, ఇంజన్ హీట్ కాకుండా ఉంటుంది. ఇంజన్ మీద మనకు ప్రెజర్ పడదు అన్న. అవును. ఈక్వాలిటీ ఈ ఇంజన్ లైఫ్ పెంచుకోవాలనుకుంటే ఈ రోజే మన దగ్గరకు వచ్చేసి కార్బన్ క్లీనింగ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఏ కార్ కైనా ఏ వెహికల్ కైనా బ్రో చెప్పాలంటే 5 ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి మీరు అడిగారు. అవును. సో అది కూడా నాకైతే ఇది ఎంత కూడా వర్తబుల్ అనిపిస్తుంది. 5 ప్రాబ్లమ్స్ కూడా అంటే ఏమి అనేది నేను చెప్తా చూడండి. బ్లాక్ స్మోక్ రావడం, ఓకే, ఇంజన్ హీట్ కావడం, మైలేజ్ తక్కువ రావడం, సౌండ్ వైబ్రేషన్, ఓకే, తర్వాత పికప్. ఓకే, ఇదే కదా మణికంఠ ట్రేడర్స్. అలాగనే ఇక్కడ కార్బన్ క్లీనింగ్ సెంటర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అడ్రస్ కూడా చెప్తారా మన వాళ్ళకి? మనం వచ్చేసి February 11th స్టార్ట్ చేసాం మనం ఇక్కడ. సో మనం స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టార్ట్ చేసి 1 month కంప్లీటెడ్ 11th కి. ఓకే, సో ఇప్పుడు ఒక 8 days, ఓకే, 1 month పైన ఒక 10 days అనుకోండి. అవునవును. ఇప్పటికే మనం 180 వెహికల్స్ పైగా చేసాం. అడ్రస్ చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే అడ్రస్ మనకి తపోవనం సర్కిల్ సర్వీస్ రోడ్ వస్తుంది, నియర్ బై రిలయన్స్ పెట్రోల్ బంక్ సర్వీస్ రోడ్ పక్కనే పుష్ప కన్వెన్షనల్ ఓల్డ్ టాటా షోరూమ్. అవును. సో అది ఫ్రెండ్స్ పుష్ప కన్వెన్షనల్ పక్కనే ఉంటుంది అనమాట. మీరు బైక్ అయినా సరే, కార్ అయినా సరే, ఇంకా లారీ, ఏ వెహికల్స్ ఏమైనా సరే మీ వెహికల్ యొక్క ఇంజన్ క్లీన్ చేసుకుంటే నాకు చెప్పారు కదా బ్రదర్, ఈ 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి వెహికల్కి. వాటన్నిటికి సొల్యూషన్ ఒకటి హైడ్రోటెక్ అనమాట. సో అది కూడా చేయడం కూడా ఒక 1/2 hour టైం పడుతుంది. మీకు అఫోర్డబుల్ ప్రైస్లోనే తీసుకుంటారు, మరీ ఎక్కువ తీసుకోరు అనమాట. మీరు వచ్చి మాట్లాడండి. అలాగనే వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, మీరు ఫాలో అవ్వండి, మీకు చార్జ్ చేయండి. మీ డౌట్స్ ఏమన్నాయో ఒకసారి కనుక్కోండి మీరు ఫోన్ చేసి. ఇంకా బ్రదర్ కూడా మీకు ఆటోమేటిక్ రెస్పాండ్ అవుతారు. మీరు వచ్చి మాట్లాడితే మీకంటే ఒక క్లారిటీ ఉంటుంది. చేయించుకుంటే
బండి లైఫ్ బాగుంటుంది. ముఖ్యంగా ఇంజన్ అనేది చాలా ఇంపార్టెంట్ వెహికల్కి. సో ఇంజన్ లైఫ్ బాగుంటే, మైలేజ్ బాగా వస్తే మీకు కూడా డబ్బులు, మెయింటెనెన్స్ ఖర్చు అన్నీ తగ్గుతాయి అనమాట. అక్కడ ఒక కారు ఉంది, ఇక్కడ ఒక బైక్ వచ్చింది, ఇందాక ఒక కారు వచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకో కార్కి అయితే చేస్తున్నారు. ఇంకో బైక్ రెడీగా ఉంది, అటుపక్క బైక్ ఉంది. సో ఫుల్గా అయితే వస్తున్నాయి అనమాట, చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మన ఇంజన్ కార్బన్ క్లీనింగ్ అయితే కనుక చాలామందికి డిమాండెడ్ అని చెప్పొచ్చు. సో ఇది హైడ్రోటెక్ సర్టిఫైడ్ అండి వీళ్ళు. ఇక్కడ అంతా కూడా ఆఫీస్ కూడా బాగుంది, ఇంజన్ అనేది క్లీన్ అవుతుంది అనమాట. సో ఈ కొత్త వెహికల్ అండి ఇది. ఇలాగనే ఆ వెహికల్కి అంతా రెడీ అయిపోయింది, అది కూడా ట్రైల్ చేస్తారనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కానీ మీరు వెహికల్ పెట్టేస్తే మొత్తం అంతా కూడా ఎలక్ట్రిక్ సంబంధించింది కాబట్టి అలాగే ఇంజన్ కూడా క్లీన్ అయిపోతుంది. సో ఇదైతే బెస్ట్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి కస్టమర్ రివ్యూ తీసుకుందాం. సో మీరు బ్రదర్ ఉన్నారు. హాయ్ బ్రో, మీ పేరు? గోవిందరాజు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? ధర్మవరం నుంచి వచ్చాను. ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చారు. మీ కార్ ఏది బ్రో? మా టాటా నెక్సాను. ఇప్పుడు బయట ఉంది అదే కదా? ఇంతకుముందు i20 ఇది ఇక్కడికి వచ్చి తీసుకొచ్చాము. ఓకే, మైలేజ్ బాగా వస్తుంది, పికప్ బాగుంది. దాని తర్వాత మళ్ళీ ఇది నాకు తీసుకొచ్చాను. మీరు ఒక మాట ఎప్పుడైనా ఏం చెప్తారు బ్రో? ఎంత పెద్ద టెక్నాలజీ కదా, చాలా మంది నమ్మరు. అందుకే బాగా నా వెహికల్ బాగుంది కదా, మళ్ళీ ఎందుకు క్లీన్ ఎందుకు అనమాట. మీరేమంటారు? నా వరకు అయితే బాగా ఉంది. ఇది రావడం, అనంతపురం రావడము మేలే కదా, కస్టమర్లకు మేలే బాగుంది. నా వరకు నేను నా ఫ్రెండ్ తీసుకొచ్చినప్పుడు దాన్ని టెస్ట్ చేసి చూశాను. పికప్ బాగుంది, ఇంజన్ లైఫ్ బాగా వస్తుంది. మీరు కూడా ఎవరన్నా ఈ వీడియో చూసి వచ్చి చేయించుకోండి, బాగుంటుంది. పికప్ బాగుంటుంది, లైఫ్ వస్తుంది, మైలేజ్ పెరుగుతుంది, ఇంజన్ పొల్యూషన్ అది అన్నీ చెక్ చేయించుకున్నట్టు ఉంటుంది, బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ మిషన్ వచ్చేసి హైడ్రోటెక్ మిషన్ అనమాట. సో ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ డిస్ప్లే అయితే ఉందన్నమాట. ISO సర్టిఫైడ్ అండి. వీళ్ళ దగ్గర వచ్చేసి హైడ్రోటెక్ సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, బైక్ అయితే కనుక చాలా తక్కువ అమౌంట్ తీసుకుంటారు, అలాగే కార్ కూడా వీళ్ళైతే కనుక రీజనబుల్ అమౌంట్ తీసుకుంటారండి. సో మీ దగ్గర బైక్ ఉన్నా, కార్ ఉన్నా, మన ఇంట్లో ఉండి మనము పెట్రోల్ కొట్టించుకున్నా, లేదా డీజిల్ కొట్టించుకుంటున్నా, లేదు గ్యాస్ వాడుతున్నా కూడా మైలేజ్ రావట్లేదంటే ఖచ్చితంగా కార్బన్ క్లీనింగ్ చేయించండి. మీకు వెహికల్ లైఫ్ కూడా పెరుగుతుంది అనమాట. మీకు వెహికల్ యొక్క ఇంజన్ ఏదైతే ఉంటుందో ఇంజన్ లైఫ్ కూడా పెరుగుతుంది. సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. అలాగనే మీరు ఎవరైతే మణికంఠ ట్రేడర్స్ వాళ్ళది మీరు కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ఫేస్బుక్ కానీ మీరు ఫాలో అవుతే మీకైతే కనుక ఇంకా బెస్ట్ ప్రైజ్లోనే వాళ్ళు మీకు ఇంజన్ ట్రీట్మెంట్ అనేది చేస్తారనమాట. సో కార్ అందరూ కొంటారండి, ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కారు కొంటారు. బట్ కార్ యొక్క ఇంజన్ లైఫ్ని మనం సఫిషియెంట్గా కొన్ని రోజుల వరకు దాన్ని పెంచుకుంటూ రావాలి కదా. సో అది చాలామంది మెయింటైన్ చేయలేరు. బట్ ఇట్లా మనం ఒక్కసారి ఈ మిషన్ యొక్క యూజెస్ మనకు తెలిసిన తర్వాత మీరు దీంతో చేయించుకుంటే కనుక మన ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, మన కారు సేఫ్గా ఉంటుంది, అది బైక్ అయినా కావచ్చు. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక కార్ చేస్తున్నారు, చూద్దాం ఎలా చేస్తారనేది చూసేయండి. చూడొచ్చు, ఇక్కడైతే కనుక కస్టమర్ పేరు అయితే కనుక ఎంటర్ చేస్తున్నారు వీళ్ళు. వెహికల్ నెంబర్ కూడా రాస్తారనమాట. మొత్తం డేటా అంతా కూడా దీంట్లోనే సేవ్ అయిపోతుందండి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా వీళ్ళు వెహికల్కి ఎలా చేస్తారని చూడొచ్చు మీరు. సో ఇట్లా రన్నింగ్ అని చెప్పేస్తున్నాడు, 2 నిమిషాలు కూడా చూపిస్తుంది వాళ్ళకి. పైప్ తీసుకెళ్తున్నాడు, ఇంజిన్ అనేది క్లీన్ అవుతుంది అనమాట. సో ఈ కొత్త వెహికల్ అండి ఇది. ఇలాగనే ఆ వెహికల్కి అంతా రెడీ అయిపోయింది, అది కూడా ట్రైల్ చేస్తారనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కానీ మీరు వెహికల్ పెట్టేస్తే మొత్తం అంతా కూడా ఎలక్ట్రిక్ సంబంధించింది కాబట్టి అలాగే ఇంజిన్ కూడా క్లీన్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ గాయ్స్ ఈ వీడియో రాకముందే మీరు రీల్ కూడా చూసింటారు, ఇప్పటికీ ఒక ఐడియా వచ్చింటారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రో. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో ఇంత వీడియో క్రియేట్ చేస్తున్నాను. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.